రెడ్ బుక్‌లో జగన్మోహన్ రెడ్డి పేరు ఉందో లేదో భవిష్యత్తులో తేలిద్ది అని నారా లోకేష్ మాట్లాడుతా ఉన్నారు. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల మీద దాడి చేస్తే ఇంక జగనన్న మీద దాడి చేసినట్టే. ఎందుకంటే కుటుంబ సభ్యులు, పార్టీకి కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నారంటే అది పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు. ఈరోజు వాళ్ళ మీద ఆల్రెడీ రెడ్ బుక్ విధిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రజానాయకుడు, ప్రజాదరణ కలిగిన నాయకుడు, 40% ఓటు షేర్ ఉన్నటువంటి నాయకుడు, ఒక పార్టీ అధినేత, మాజీ చీఫ్ మినిస్టర్ అనే గౌరవం కూడా లేకుండా ఈరోజు ఇందాక కూడా నేను చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం మినిస్టర్లు ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, గౌరవ హోంమంత్రి గారు అయితే ఇంకొక అడుగు ముందుకేస్తూ ఉన్నారు. ఇలా ఆయన మీద అదేవిధంగా ఆయన గురించి చీప్గా మాట్లాడటం, రాష్ట్ర అభివృద్ధి అనే పేరుతో, అభివృద్ధి అనే 4 అక్షరాల పేరుతో దోసుకోవటము, సంక్షేమం ఇవ్వకపోవటము, అదేవిధంగా ఈరోజు వ్యవస్థలని నిర్మూలనం అవటానికి కారకులైన చంద్రబాబు నాయుడు గారు ఆయనే మళ్ళీ నేనే సంపద సృష్టిస్తున్నాను, నేనే ఇది చేస్తున్నాను, ఫ్రీ ఫోరు, బంగారు కుటుంబాలు ఇలాంటివి చెప్తా ఉన్నారు. ఇప్పుడు అవసరమే ఉందంటున్నాను. ప్రజల డబ్బులని మీరే గతంలో అన్నారు. ముసలామ కూడా బటన్ నొక్కుద్ది, బటనే కదా ఏముంది, ముసలామ కూడా నొక్కుద్దని మీరు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈరోజు ఎందుకు నొక్కలేకపోతూ ఉన్నారు? రాష్ట్రంలో ప్రతి వర్గం కూడా ఎదురు చూస్తూ ఉంది. ఏదైతే మీరు 2 పథకాలే అమలు చేస్తూ ఉన్నారు. కొత్త ఫింక్షన్లు లేవు. ఇంకా 2 పథకాలు ఏంటంటే, ఒకటి అన్నం క్యాంటీన్స్, రెండోది ఆ ఇస్తాననేటువంటి ఫింక్షన్ పెంచిస్తున్నారు. ఆ 2 పథకాలు తప్పితే ప్రజలకు ఇచ్చిన హామీల్లో నిరుద్యోగ వృత్తి కానీ, ఆడబిడ్డ నిధి కానీ, అన్నదాత సుఖీభావ్ 1 సంవత్సరం వేస్తారు, లేదు తర్వాత గ్యాస్ సిలిండర్ 3 ఇస్తామని 1 ఇచ్చారు, తర్వాత అది కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. ఇలా అవన్నీ ఇస్తామని ఇచ్చి మీరు అప్పుడు మాట్లాడితే ఒక ప్రజలు కూడా వీళ్ళు కూడా ఇచ్చారు కదా అని ఉంటుంది. మీరు ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద గుడ్డగాలు చేసి వైఎస్ఆర్సీపీ నాయకుల మీద రెడ్ బుక్ విధిస్తే దేవుడు చూస్తూ ఉంటాడు, ప్రజలు చూస్తూ ఉంటారు. ఈరోజు అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఆఖరికి నా మీద కూడా దాడులు చేస్తూ ఉన్నారు. కంపల్సరీగా చెప్తా ఉన్నా, ఈరోజు సమయం మీది, దాడి చేస్తారు. అనేక విధాలుగా కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఉన్న యాక్టివ్గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీదుగా కూడా రెడ్ బుక్ విధించినట్లుగా, కొంతమంది మీద డైరెక్టర్గా రెడ్ బుక్ విధిస్తూ ఉన్నారు, కొంతమంది మీద ఇండైరెక్టర్గా రెడ్ బుక్ విధిస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా నేను చెప్తున్నా, కొంతమందిని మా పార్టీకి అండి వేసినట్టు వేసి వాళ్ళని, టీడీపీ వాళ్ళని తెచ్చి మా మీద దాడులు చేస్తూ ఉన్నారు. కంపల్సరీగా నేను చెప్తున్నా, దేవుడు దయ ఉంటుంది. 2029లో జగనన్న సీఎం కాగానే ఎవరైతే ఈ రోజున, అంటే అందరిని అనటం లేదు, టీడీపీ వాళ్ళైనా కొంతమంది ఈరోజు నా మీద దాడి చేసిన వాళ్ళు మాత్రమే చెప్తా ఉన్నా, కంపల్సరీగా వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఒక పార్టీ సమన్వయకర్త నా మీద దాడి చేశాడు పల్నాడు జిల్లాలో, అతనికి కూడా చెప్తా ఉన్నాను. కంపల్సరీగా అధికారంలోకి వచ్చినాక చట్టం ముందు నిలబెట్టే కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా ఈరోజు ఏదైతే అమ్మటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేసినటువంటి వాళ్ళు కానీ, రామకృష్ణారెడ్డి గారి మీద అక్రమ కేసులు పెట్టినటువంటి వాళ్ళు కానీ, అలాగనే మాజీ నియోజకవర్గాలు, పల్నాడు జిల్లాకు సంబంధించిన మాజీ శాసనసభ్యులు గారి కార్యాలయాల మీద, ఇళ్ల మీద దాడులు చేసినటువంటి వాళ్ళని కానీ కంపల్సరీగా చెప్తా ఉన్నారు. అధికారంలోకి వచ్చినాక చట్టపరంగా వీళ్ళందరి మీద చర్యలు తీసుకునే కార్యక్రమం జగనన్న కానీ, కంపల్సరీగా కార్యకర్తలు మేమైనా కానీ తీసుకుంటామని సందర్భంగా. కొడాలి నాని గారు ఒక మాట అన్నారు, రెడ్ బుక్ పేరుతో నారా లోకేష్ జగన్కి ఎదురెళ్ళినా ఆయనకే నష్టం, జగన్మోహన్ రెడ్డి నారా లోకేష్కి ఎదురెళ్ళినా లోకేష్కే నష్టం అని. నిజమేనా ఇది? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నేను చెప్పినట్లుగానే ఆయన జననాయకుడు, ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు కాబట్టి నారా లోకేష్ గారికే నష్టం. నారా లోకేష్ గారు గౌరవ మంత్రి, ఆయన అలా మాట్లాడకూడదు. ఆయన మాట్లాడుతూ ఉన్నారు, రెడ్ బుక్ విధిస్తూ అంటున్నా ఉన్నారు. అందుకనే జగన్ అన్న కూడా చెప్పాడు డిజిటల్ బుక్ అని. ఇప్పుడు మీరు పెడితే యువతల వాళ్ళు పెట్టడం అది సింపులే, కాదనం. కాకపోతే మీరు అధికారంలో ఉన్నారని కాస్త ఎక్కువ చేస్తారు, ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి, ప్రజాదరణ కలిగినటువంటి నాయకులు కాబట్టి కొద్దిగా మాకు కూడా సపోర్ట్ ఉంటుంది.